హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 3K ఆర్గానిక్స్. నేను ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ ప్లేస్లో ఉన్నాను. చూసారా, వైలెట్ చామంతి కింద ఎల్లో చామంతి, ఇవి రెండు కాంబినేషన్ బాగున్నాయని ఇక్కడ వీడియో చేస్తున్నాను. ఎంత బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇవి లాస్ట్ ఇయర్ మొక్కలు, వీటిని కట్ చేసి అలా పెట్టేశాను ఫ్రెండ్స్. సో బాగా వచ్చాయి. ఈ జనవరితో ఇవి ఫ్లవరింగ్ అయిపోతాయి. జనవరి తర్వాత ఫ్లవరింగ్వి కూడా మా దగ్గర ఉంటాయి. మేము కూడా ప్లాంట్స్ కొన్నాను ఫ్రెండ్స్. కొని ప్రతి ఇయర్ వీటిని కట్ చేసుకుంటూ ఈ వైలెట్ ఫ్లవర్స్ని కాపాడుతున్నాను. ఈ ఎల్లో చామంతి చూడండి, పూసాయి, కొయ్యకుండా ఉంచితే అలా అయిపోయాయి. కానీ ఎల్లో చామంతి సూపర్బ్ ఉంటుంది కదా కలర్. అందులో కొంచెం ఇది డార్క్ కలర్. చాలా పూలు కోసేసానండి, ఈ కార్తీక మాసం అంతా వాడేశాను. అందుకనే కొన్ని పూలు వదిలేస్తే అలా పాపం ఎండిపోయాయి. మా గార్డెన్లో ఎక్కువ వైలెట్స్ కనపడతాయి. వైలెట్ అండ్ ఎల్లో ఈ రెండు కనపడతాయి. వీటికి మాత్రమే కట్ చేసి ప్రాపగేట్ చేయొచ్చు మనం. వీటిని నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ వీటిని పెంచుకోవచ్చు. వీటిని నేను ఆల్మోస్ట్ 5 years బ్యాక్ కొన్నాను ఫ్రెండ్స్. అప్పటి నుంచి వీటిని ప్రతి ఇయర్ కట్ చేసుకుంటూ వీటిని అలా పెంచుతూ ఉన్నాను. నేను ఒక 20-30 ప్లాంట్స్ కొన్నాను. ప్రతి ఇయర్ కట్ చేసుకుంటూ ఆల్మోస్ట్ నేను 100 ఆఫ్ ప్లాంట్స్ చేశాను. ఇవి సేల్కి కాదు ఫ్రెండ్స్, ఊరికనే మా గార్డెన్ అందం కోసం వీటిని పెంచాను. నాకు ఈ కలర్ చాలా ఇష్టం, అందుకనే పెంచాను. ప్రతి ఇయర్ సమ్మర్ అయిపోగానే వీటిని కట్ చేసేస్తాను. కట్ చేసేసి చిన్న చిన్న కుండీల్లో పెట్టేస్తాను. మళ్ళీ ఇది ఎలా ఎప్పుడు వీటిని పెడతానంటే ఆల్మోస్ట్ మనకి వర్షాలు పడతాయి కదా, ఆ టైంలో అంటే జూన్ టైంలో వీటిని మళ్ళీ రీప్లాంట్ చేస్తాను. రీప్లాంట్ చేసేది ఈ కుండీలు కనపడుతున్నాయి కదా మీకు, సిమెంట్ కుండీలు, వీటిల్లో మళ్ళీ రీప్లాంట్ చేస్తాను. కరెక్ట్గా ఈ టైం కల్లా ఫుల్ బ్లూమ్స్తో ఉంటాయి. ఎలా ఉంది ఫ్రెండ్స్ మా వైలెట్ చామంతి? బాగుందా? నచ్చిందా? నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీ కిరణ్ ఫ్రమ్ 3K ఆర్గానిక్స్.